ఆరోగ్యంగా ఉన్న వారినంతా కూడా కరోనా మహమ్మారి కుంగదీసింది అందరినీ కూడా. ఇప్పుడు పోస్ట్ కోవిడ్‌తో చాలామంది బాధపడుతున్నారు. ఇప్పటికీ కూడా హార్ట్ అటాక్స్ కావచ్చు, కొన్ని షుగర్స్ కావచ్చు, కీళ్ళ నొప్పులు, వాతం ఇవన్నీ కూడా ఇప్పటికీ మనుషులు చాలా ఎవరైతే కరోనాలో బాధపడ్డారో, ఆ మెడిసిన్ వాడారో ఎక్కువ డోసేజ్ ఎవరికిదో మొదటి విడతలో టాబ్లెట్స్ ఏం వాడాలి, ఎంత డోస్ తీసుకోవాలి, ఏ టాబ్లెట్ వాడదు, ఎవరికి తోచిన టాబ్లెట్స్ వాళ్ళు చెప్పారు, వాడారు. రెండో దానికి వచ్చినప్పుడు ఇవి ఇంకా వ్యాక్సినేషన్ వల్ల కొన్ని దుష్ప్రభావాలు ఉన్నాయి అని కలిగాయని చెప్తున్నారు. మరి వాటి మీద ఎలా పనిచేస్తుంది అంటారు ఈ నల్లల్లం? ఇవాళ చాలామంది సార్ పోస్ట్ కోవిడ్ తర్వాత మీకు కరోనా వచ్చిన తర్వాత ఆ ట్యాబ్లెట్లు ట్రీట్మెంట్ ఎవరైతే తీసుకున్నారో అంతకుముందు షుగర్ లేని వాళ్ళు కూడా షుగర్ వచ్చిన వాళ్ళు ఉన్నారు, మోకాళ్ళ నొప్పులు లేని వాళ్ళు మోకాళ్ళ నొప్పులు వచ్చిన వాళ్ళు, చాలా కాంప్లికేషన్స్ వచ్చాయి. వారందరికీ మనం ఈ నల్లల్లం సారాన్ని ఇచ్చినప్పుడు దాదాపు 1 కాదు 2 కాదు దాదాపుగా 89,000 కిట్లు ఇచ్చాం మన తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే. నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ కంపెనీకి ఇండియాలో టాప్ పొజిషన్లో ఉన్నాను కాబట్టి ఎంత సేల్స్ అనేది నాకు తెలుసు కాబట్టి చెప్తున్నాను. మీరు ఏ పొజిషన్లో ఉన్నారు ఇప్పుడు? వోల్టన్ ఇంటర్నేషనల్ అనే ఈ సంస్థలో సార్ భారతదేశానికి నంబర్ 1 పొజిషన్లో ఉన్నాను సార్. అంటే మీ రోల్ ఏంటి, మీ క్యాడర్ ఏంటి ఈరోజు? నేను ప్లాటినం పొజిషన్లో ఉన్నాను సార్. ఎవ్రీ మంత్ ఈ దేశంలో జరిగే సేల్స్ను బట్టి నంబర్ 1 నంబర్ 2 అని ర్యాంక్ ఇస్తారు. గత 2.5 సంవత్సరం నుంచి నేను నంబర్ 1 పొజిషన్లో ఉన్నాను. ప్లాటినం. నేను వెల్నెస్ కోచ్ సార్, కోచ్. సో వెల్నెస్ కోచ్గా నేనేం చేస్తున్నానంటే ఊర్లో ఎవరైతే ఆరోగ్యం పట్ల ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళకి ప్రోడక్ట్ ఇచ్చి వాళ్ళకి నచ్చితే మౌత్ టు మౌత్ మీరు నలుగురికి చెప్పండి, ఈ రకంగా వారిని తయారు చేస్తూ వారికి ట్రైన్ చేసుకుంటూ వెళ్తాను సార్. కిట్ అంటున్నారు, కిట్లో ఎన్ని? 6 బాటిల్స్ ఉంటాయి సార్. ఒక బాటిల్లో ఎన్ని? ఇలా ఒక బాటిల్లో 50 క్యాప్సూల్స్ ఉంటాయి సార్. ఇది VR4 అంటారు. ఎందుకు దీనికి VR4 పెట్టారో నేను ఇప్పుడు చెప్తాను సార్ తమరికి. ఈ VR4 అనే ఈ బాక్స్లో దీనిలో 50 క్యాప్సూల్స్ ఉంటాయి సార్. ఇలాంటివి 6 బాక్సుల్ని ఒక కిట్ అని చెప్తాం, ఒక సెట్ అని కూడా అనొచ్చు. ఇట్లాంటివి 6 డబ్బాల్లో మనకు 300 క్యాప్సూల్స్ రావడం జరుగుతుంది సార్. క్యాప్సూల్ ఎలా ఉంటుంది ఒకసారి ఓపెన్ చేసి చూపించండి. చూపిస్తా సార్. ఇది నల్ల అల్లం సారంతో ఉంటుంది సార్. ఇది ఆహారం, ఇట్స్ నాట్ ఏ మెడిసిన్, ఇట్స్ ఏ ఫుడ్ అండి. సో నల్ల అల్లంతో తయారైనటువంటిది, కాకపోతే ఔషధ గుణాలు ఎక్కువ ఉంటాయి దీంట్లో. సో ఏమేమి ఉన్నాయనే దాని మీద ఇదే డాక్టర్లు సైంటిస్టులు 204 మెడికల్ రీసెర్చ్ పేపర్స్ ఉన్నాయి. దాన్ని అంతా కూడా నేను తమరికి అన్ని సబ్మిట్ చేస్తాను విత్ బుక్ రూపంలో. ఈవెన్ ఎవరైనా కూడా వీక్షిస్తున్నటువంటి వాళ్ళు కూడా గూగుల్లో కొట్టి సెర్చ్ చేసుకోవచ్చు. మరి అంటే వేటి మీద పనిచేస్తుంది? ఇప్పుడు చాలామంది చాలా జబ్బులతో బాధపడుతున్నారు. ఎవరెవరికి ఇది పనిచేస్తుంది, ఎలాంటి వారికి పనిచేస్తుంది, దీన్ని ఎలా వాడాలి అసలుకి? సార్ దీన్ని ముఖ్యంగా ఏంటంటే ఆటిజం మీద కూడా పనిచేస్తుందా? ఎస్ సార్, ఎస్. ఏ జబ్బులకంటే షుగరు, బీపీ, థైరాయిడ్, ఇక ప్యాంక్రియాస్ ఇబ్బందులు, కిడ్నీస్, కిడ్నీకి చాలామంది డయాలసిస్కి పోతుంటారు ప్రతిరోజు కూడా. డయాలసిస్ పేషెంట్ల మీద పనిచేస్తుందా? కిడ్నీ ఫంక్షనింగ్ కోసం పనిచేస్తుందా? లివర్ ఎన్లార్జ్మెంట్ అంటారనమాట, వీటి మీద ఎలా పనిచేస్తుంది అసలుకి? కీళ్ళ నొప్పులు కావచ్చు, ఇతర వాటికి. ఇక ఒబేసిటీ అంటే ఉబకాయలకు ఎలా పనిచేస్తుంది, ఎలా వాడాలి అనే వివరాలు ఒకసారి చెప్తారా? చెప్తాను సార్. చెప్పే ముందు సార్ ఒక చిన్న మనవి సార్. ఇది VR4 కదా సార్. ఎందుకు దీనికి VR4 అని పెట్టారు అనేది మనం చూస్తే, V ఫర్ వాల్టన్ అండి సార్. ఈ సంస్థ యొక్క పేరును తెలియజేస్తుంది. R4 అంటే రిమూవ్స్, రెడ్యూస్, రీఛార్జ్, రీజనరేట్. అంటే 4 విధాలుగా మన శరీరం మీద పనిచేస్తుంది సార్. రిమూవ్స్ వాట్? రిమూవ్స్ అంటే తొలగించడానికి మనందరికి తెలిసింది. మన శరీరంలోకి వచ్చేటటువంటి విష పదార్థాలు ఇందాక మాట్లాడుకున్నాం. మన బాడీలోకి వచ్చేది మనం తినే తిండి, తాగే నీళ్లు, పీల్చే గాలి ద్వారా వచ్చేటటువంటి విష పదార్థాలని శరీరం నుంచి బయటికి పంపిస్తుంది. అది మొట్టమొదటి పని సార్. ఇక రెండో పని ఏంటంటే రెడ్యూస్ ఆక్సిడేటివ్ స్ట్రెస్ అండ్ ఇన్ఫ్లమేషన్. మన బాడీలో ఆక్సిడేటివ్ స్ట్రెస్ జరుగుతుంది కాబట్టి ఆక్సిడేటివ్ స్ట్రెస్ జరగడానికి గల కారణం ఏంటి అంటే మనం తినే తిండి తిన్నప్పుడు బాడీ ఏంటంటే గ్లూకోజ్ని ఎనర్జీగా మార్చుకుంటుంది. ఈ శక్తి పుట్టే పరిణామ క్రమంలో శక్తితో పాటు ఫ్రీ రాడికల్స్ ఫామ్ అవుతాయి. ఈ ఫ్రీ రాడికల్స్ అనేది శరీరానికి రౌడీలు లాంటివి. వాటికి ఎలక్ట్రాన్ కావాలి, ఎలక్ట్రాన్ అనేది తిండి కావాలి. అది కానీ మనం మంచి తాజా పళ్ళు కూరగాయలతో కూడిన పెట్టకపోతే, అంటే పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్స్ శరీరానికి అందించకపోతే, నాకు నువ్వు తిండి పెట్టకపోతే నేను నీ బాడీలో ఉన్న సెల్స్ని దాడి చేసి అందులో ఎలక్ట్రాన్ లాక్కుంటాయంటాయి. సో ఏదైతే మనం పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్ ఉన్నటువంటి ఆహారం పెట్టకపోతే తగినంత ఎలక్ట్రాన్ మన శరీరంలో ఉండనప్పుడు ఏం చేస్తాయి, ఫ్రీ రాడికల్స్ వెళ్ళి హెల్తీ సెల్స్ని చంపి అందులో ఉన్న ఎలక్ట్రాన్ గుంజేసుకుంటాయి. దీన్నే ఆక్సిడేటివ్ స్ట్రెస్ అంటాం. ఈ ఆక్సిడేటివ్ స్ట్రెస్ జరిగితే అంటే కణాల డ్యామేజ్ జరుగుతుంది.
ఈ కణాల డ్యామేజ్ జరగకుండా ఉండడానికి దీనిలో పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. అవి వెళ్ళి వాటికి కావాల్సినటువంటి ఎలక్ట్రాన్ని సప్లై చేయడం ద్వారా మనకి న్యూట్రలైజ్ అవుతుంది. తర్వాత ఇన్ఫ్లమేషన్, బాడీలో జరిగేటటువంటి వాపులు నొప్పుల్ని తగ్గించడానికి ఇది ఉపయోగపడుతుంది. ఈరోజు క్యాన్సర్ కూడా మన జనాలకంతా కూడా 100% జబ్బులకి కారణం ఇన్ఫ్లమేషన్ సార్. ఆ ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుందని ఇదే డాక్టర్లు సైంటిస్టులు ఇచ్చిన రీసెర్చ్ పేపర్స్ ఉన్నాయి సార్. అన్నిటి ఓకే, క్యాన్సర్తో బాధపడుతున్నారు మేము ఎంతో చూసాము. క్యాన్సర్ వచ్చిందంటే ఇంతవరకు మెడిసిన్ కూడా లేదు దానికి. క్యాన్సర్ జబ్బు అంటే లక్షలు తగలాల్సి వస్తుంది ఆసుపత్రులకి. అలాంటి రోగులకి ఇది పనిచేస్తుంది సార్. సుమారుగా 1000 మందికి పైగా ఈ తెలుగు రాష్ట్రాల్లో, నేను ఎక్కడో మలేషియాలోనో సింగపూర్లోనో థాయిలాండ్లోనో ఇండోనేషియాలోనో కాదు సార్, మన తెలుగు వాళ్ళకి, ఈ తెలుగు 2 రాష్ట్రాల్లో ఉన్న తెలుగు వాళ్ళకి ఇచ్చి వారిని నేను ఎవరైతే వారు ఆల్రెడీ కీమోలు తీసుకొని రేడియేషన్ చేసి పూర్తిగా ఆహారం తినలేనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి వాళ్ళకి, ఆహారం మానేసినటువంటి స్థితిలో ఉన్నటువంటి వాళ్ళకి ఇంకా లేదు ట్రీట్మెంట్, మీరు తీసుకెళ్ళిపోండి. కీమోథెరపీ తర్వాతనే ఆ పేషెంట్ మనం గుర్తుపెట్టలేని పరిస్థితికి వస్తాం. ఎస్ సార్, కీమోథెరపీ అనేది ఒక పరీక్ష లాంటిది. ఎస్ సార్. అటువంటి చేసి పరిస్థితి, తినలేని పరిస్థితి, మింగలేని పరిస్థితి ఉన్నటువంటి వాళ్ళకి ఈ ప్రోడక్ట్ ఇచ్చాం సార్. ఇచ్చినటువంటి వాళ్ళు వారం రోజుల్లో తినడం మొదలెట్టారు. ఈరోజు వారు లేచి నడుస్తూ ఉన్నారు. 3 నెలల్లో 6 నెలల్లో చనిపోతుందని చెప్పినటువంటి పేషెంట్స్ చక్కగా 2 ఏళ్లుగా ఉన్నారు సార్. లైవ్ ఉన్నారు. కావాలంటే మీ స్టూడియోకి వారిని తీసుకొచ్చి మాట్లాడించగలను. మీకు అన్ని విత్ ఎవిడెన్స్ ఉన్నటువంటి ఇది ఉంది సార్. ఆ రకంగా ఈరోజు ఇది పనిచేస్తుందని నేను ఇందాకే మీకు చెప్పాను. 11 రీసెర్చ్ పేపర్లు ఇదే డాక్టర్లు ఇచ్చారు. నా మాట వద్దు, డాక్టర్లే 11 రీసెర్చ్ పేపర్లు క్యాన్సర్తో యాంటీ క్యాన్సర్ ఏజెంట్గా ఇది పనిచేస్తుందని చెప్పినటువంటి విధానం. మీరు చెప్తున్న ప్రకారము షుగర్ మీద, బీపీ మీద, థైరాయిడ్, క్యాన్సరు, ఆటిజం అన్ని దాంట్ల మీద పనిచేస్తుంది సార్. బాడీ మీద సర్వరోగ నివారణ. సింపుల్ గా చెప్పాలంటే చిన్నతనం పారాసిటమాల్, మళ్ళీ వచ్చేసి అది పెన్సిలిన్ ఇంజెక్షన్, ఇవన్నీ ఏది వచ్చినా గుచ్చేవాళ్ళనమాట. సర్వరోగ నివారణ అనేవాళ్ళనమాట. ఇప్పుడు అలా ఈ ఔషధం కూడా మీరు చెప్తున్న ఈ ఆహారపు ఔషధం, ఆహారపు ఔషధం ఇది అంటే నల్ల అల్లంతో తయారు చేసే ఆహార ఔషధం సర్వరోగ నివారణగా అనుకోవచ్చా? 100% సార్. ఒక్క కేస్ స్టడీ ఏమైనా చూపించగలరా నాకు? ఉన్నారు సార్. ఇప్పుడు ఎవరో ఎందుకు సార్, ఈరోజు మన దగ్గరే ఉన్నారు హేమలత మేడం గారు. వారు, నేను నా మాటలొద్దు, వారు షుగర్కి వాడుకొని ఇవాళ ట్యాబ్లెట్ లేకుండా అయ్యారు. వారి HbA1c ఎంత ఉంది ఏమనేది వాళ్ళ మాటల్లో మీరు వినండి. ఓకే, హేమలత గారికి కూర్చోండి. ఓకే, నల్ల అల్లంతో తయారు చేసిన ఆహార ఔషధాన్ని వాడడం వల్ల ఇప్పుడు మన స్టూడియోలో ఉన్న హేమలత గారికి షుగర్ కంట్రోల్లోకి వచ్చిందంటే, నార్మల్గా ఉందంట. ఇప్పుడు ఆవిడ మన ముందు ఉన్నారు, ఆవిడని అడుగుతాం. హేమలత గారు ఎక్కడి నుంచి వచ్చారు మీరు? నమస్తే. గుంటకల్ నుంచి. జేసీ రెడ్డి గారు ఎలా పరిచయం మీకు? మాకి గుంటకల్లోనే శ్రీవాణి అని మా ఫ్రెండ్ సార్, ఆమెకి చెప్పినారంట సార్. వాళ్ళు ప్రోడక్ట్ తెచ్చుకొని వాడుతూ ఉన్నారు. మా ఆయనకి బాగలేదు. నెక్స్ట్ నాకే షుగర్ ఉండింది సార్. ఏమనంటే అక్కడ నువ్వు వాడుకా, ఇది తగ్గుతుంది, అన్నకు కూడా వాడిచ్చుక, ఏవేవో వాడుతున్నావు, అన్నకు కుంటుకొని నడుస్తున్నాడు అని అంటే సరేలేనని మా ఆయనకి ఇప్పించినాను. నేను మింగినాను సార్. నేను మోకాళ్ళ నొప్పులు, బాడీ పెయిన్స్, 6 months 1 time ఏదో ఒక రోగం సార్. వాంతులు, జీర్ణం కాకుండా ఉండేది, అసలు చెప్పలేం అట్లా. అది అన్నప్పుడు సరే ఇదేమో 6 నెలలకు ఒకసారి ఇట్లా అవుతుంది కదా, ఇది వాడిక అన్నకి బాడీ శుభ్రం అవుతుంది సార్ చెప్తున్నారు అని అంటే నేను వాడిచ్చిన. ఇప్పుడు వాడిచ్చి 1.5 year అవుతుంది మా ఆయన వాడి. ఇంతవరకు ఏ ఇది లేకపోతే 6 నెలలకు ఒక్కసారి హాస్పిటల్ పోవాలి. ఎలా వాడారు దాన్ని మీరు? ఆయన మాత్రలు 3 క్యాప్సల్స్ ఇచ్చినారు సార్. 3 రోజులు ఒక్కొక్కటి వాడమన్నాడు. తర్వాత 3 రోజుల తర్వాత సార్ మేడము 2-3 రోజులు వాడమన్నాడు. ఎందుకు 2 వాడాలి అంటే మన బాడీకి సపోర్ట్ కావాలి కదా. మనము ఇంగ్లీష్ మెడిసిన్స్ వాడుతున్నాము, ఇది సడన్ గా ఎక్కువ వేసినామనంటే అది మనకి రియాక్షన్ ఇస్తుంది. మనం బాడీకి కొంచెం తీసుకొని పోవాల దగ్గరికి, సడన్ గా తీసుకుపోకూడదు. ఒక్కొక్కటి తర్వాత 2 తర్వాత 10 kgs ఒకటి. మా ఆయన 92 kgs ఉన్నారు సార్. నేను 9 మాత్రలు ఇస్తున్నాను సార్. 10 kgs అట్లాగా సార్. 92 అంటే 2 తీసేయాలి సార్. మా మేడం చెప్పిన 90 సార్. 90కి 9 క్యాప్సూల్ సార్. ఆ 9 క్యాప్సూల్ పొద్దున 4, సాయంత్రం 4 ఇస్తాను. ఒకటి మధ్యాహ్నం వేసుకోమంటాను.
ఇది కంటిన్యూగా ఒక 3 నెలలు 4 నెలలు వాడినారు సార్. వాడిన తర్వాత అది క్లమ్జింగ్ అయింది సార్. క్లమ్జింగ్ అయ్యి చాలా బాగలేకుండా అయింది. అయినా నేను భయపడలే. ఎందుకనంటే ఇది ప్రోడక్ట్ చాలా రేటు సార్. ఇంత రేటు సార్ 13,200 సార్. ఇది ప్రోడక్ట్ 6 డబ్బాలు ఉండింది సార్. ఇంత క్యాప్సూల్ ఇంత ఖరీదైనది వాడి మా ఆయనకి ఇట్లా అవుతుంది సార్ అని మనమే చూద్దాం, ఇది దమ్ ఉంది అని అంటున్నారు కదా, ఈ దమ్ ఎంత ఉందో చూద్దామని ధైర్యం చేసి మా ఆయన్ని రమ్మని చెప్పి బాడీ మొత్తం టెస్ట్ చేయించినాం సార్. టెస్ట్ చేపిస్తే దాంట్లో ఏం తెలిసిందనంటే 2 రోజులకు వచ్చింది రిజల్ట్. దాంట్లో సార్కి బాడీలో నీళ్ళ శాతం లేదు అని అన్నారు సార్ డాక్టర్లు. నీళ్ళ శాతం ఎందుకు లేదు అని అంటే ఇంకా మా ఆయన చెప్పిన, నువ్వు నీళ్ళు సరిగ్గా లేదు మా ఈ క్యాప్సూల్స్ వేసుకుంటే సార్ మినిమం రోజుకి 4 లీటర్లన్నా తాగాలి. మా ఆయన తిన్నప్పుడు ఒకటే తాగుతున్నారు. అది ఇదైంది. ఇక నేను చెప్పినప్పటి నుంచి ఇంట్లో 10 రోజులు పెట్టుకొని సార్ చెప్పినట్లు నీళ్ళు గీళ్ళు జ్యూస్ అవన్నీ ఇచ్చి వాడిన తర్వాత ఇప్పుడు చాలా హెల్తీగా ఉన్నారు సార్. బాగా అయినారు సార్. అది ఒక నాకే. నెక్స్ట్ నేను వాడినాను సార్. ఫస్ట్ నాకు షుగర్ అటాక్ అయింది సార్. 4 yearsగా ఉన్నింది. మళ్ళీ నేనేం చేసినాను, సరే నేను కూడా వాడతాను, నువ్వు వాడక్క అని మా ఫ్రెండ్ చెప్పి వాడదామని నేను వాడిన. నేను ఫస్ట్ టెస్ట్ చేసినప్పుడు 9.8 ఉంది HbA1c. టెస్ట్ చేసే వాడినాను సార్. మళ్ళీ రీసెంట్గా నేను ఒక 15 రోజుల కిందట HbA1c టెస్ట్ చేసినాను సార్. ఇప్పుడు 5.1 ఉంది. అవును సార్. ఆల్రెడీ నేను మెడిసిన్ కూడా ఇప్పుడు టెస్ట్ చేయక ముందరనే 3 నెలలు అయింది సార్ నేను ఈ షుగర్ మాత్రలు వేయకుండా. ఎందుకనంటే నాకు కొంచెం సచ్చు వస్తానింది సార్. ఇది మళ్ళీ షుగర్ తగ్గినాక ఇది వేసి ఇంకా తగ్గుతుంది కదా అని నేను సరేలమ్మా ఎట్లమంటే వాడద్దు ఉండుక ఈ రోజు రేపు అట్లే టెస్ట్ లేట్ అయిపోయింది. మొన్న చేసి నింటే తగ్గింది. ఇంకా నువ్వు వాడొద్దక్క మాత్రలు అని చెప్పి స్టాప్ చేసిన సార్. నాకు నల్లల్లంతో తయారు చేసినది ఒక దివ్య ఔషధం అంటారు. ఖచ్చితంగా సార్. ఓకే.